చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. చాలామంది మన దగ్గరికొచ్చి, "అరే! నేను ఒకళ్ళని ప్రేమిస్తున్నాను, లవ్ చేస్తున్నాను." లేకపోతే మా ఆయనకి నేను నచ్చడం లేదు. లేకపోతే మా వైఫ్‌కి నేను నచ్చడం లేదు. వాటెవర్ రీజన్ మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ అనేది కుదరడం లేదు. సెట్ అవ్వడం లేదు. చాలా గొడవలొస్తున్నాయి. లేకపోతే వాళ్ళని నేను ఎంత ప్రేమించినా సరే వాళ్ళైతే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నా ప్రపోజల్ అనేది ప్రతిసారి రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకెవరో ఇష్టంట. కానీ నాకు వాళ్ళంటేనే ఇష్టం. వాళ్ళు లేకపోతే నా లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి చాలామందయితే చెప్తూ ఉంటారు. మన చుట్టుపక్కల చాలా కేసెస్ కూడా జరుగుతుంటాయి అలాంటివి. సో, ఇటువంటి కేసెస్‌లో వీళ్ళెప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు తప్పితే, అవతల పక్క వ్యక్తి ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? మనం ఏదో ప్రపోజ్ చేసాం. వాళ్ళు ఒప్పుకోలేదు. అన్నంత మాత్రాన వెంటనే వాళ్ళనేదో చేసేయడం, లేకపోతే మనకి మనం ఏదో చేసేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం సొల్యూషన్ కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా కాయిన్‌కి అటు సైడ్ కూడా మనం ఆలోచించడానికి ఎప్పుడు ట్రై చేయాలన్నమాట. ఏమై ఉంటుంది? రీజన్ ఏమై ఉంటుంది? ఈ రిలేషన్‌షిప్ లేకపోతే ఎవరికైనా నచ్చారు. వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారంటే ఏమై ఉంటుంది? రీజన్ ఏమై ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. దీనికైతే ఒక 10 రీజన్స్ అయితే ఉంటాయి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఏమంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జీవితం ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగిపోదు. ఒక దగ్గర ఎప్పుడూ ఆగిపోదు జీవితం అనేది. ఖచ్చితంగా ఆ ఫేజ్‌లో లైఫ్‌లో ఆ ఫేజ్ అనేది అయిపోయిందనుకోని అది అక్కడితోటి ఆపేసి నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్ళిపోవడం అన్నమాట. ఎంతసేపు దాన్నే తలుచుకున్న మాత్రాన అది వెనక్కి తిరిగిపోదు కదా! లేకపోతే ఏదో మంత్రం వేసినట్టుగా మారిపోదు కదా! మొత్తం అంతా కూడా. సో, అది అక్కడితోటి ఆపేసి నెక్స్ట్ మనం ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేస్తే మన ఫ్యూచర్ అనేది బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనల్ని నమ్ముకొని మనమే డిపెండెన్సీ ఉన్న వాళ్ళని కూడా మనమైతే ఇబ్బంది పెట్టకుండా ఉంటామన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఒకళ్ళకి ఏదో ప్రపోజ్ చేశారు. మీ గర్ల్ ఫ్రెండ్‌కో, మీ బాయ్ ఫ్రెండ్‌కో మీరు ప్రపోజ్ చేశారు. మీకు వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఏమై ఉంటుంది? రీజన్ ఏమై ఉంటుందంటే ఫస్ట్ థింగ్ డిఫరెంట్ ప్రయారిటీస్. సో, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు ఆ మొమెంట్‌లో. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేవో గోల్స్ ఉన్నాయి. వాళ్ళకేవో యాంబిషన్స్ ఉన్నాయి. వాళ్ళేవో పర్స్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో, మీకెందుకు వదిలేసేయండి. సో, అక్కడ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ ఇట్లా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనేది వాళ్ళ ప్రయారిటీనే కాదు. సో, యాస్ ఆఫ్ వదిలేయండి అంతే అన్నమాట. సో, అది ఫస్ట్ థింగ్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఆ విధంగా జరగొచ్చన్నమాట. డిఫరెంట్ ప్రయారిటీస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎమోషనల్ అవైలబిలిటీ. ఒకసారి ఆలోచించండి మీరు. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, ఖచ్చితంగా ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమోషనల్‌గా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సుంటుంది. అదే భార్య గాని, భర్త గాని లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వాటెవర్ ఇట్ ఈస్ ఏ రిలేషన్‌షిప్ అన్నా మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో, ఆ సపోర్ట్ చేయడానికి అలా ఎమోషనల్‌గా వాళ్ళైతే అవైలబుల్‌గా లేరు. వాళ్ళంత రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అనుకున్నప్పుడు కూడా మీకైతే రిజెక్షన్ ఒస్తుంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటన్నది మనకు మనమే సెల్ఫ్ అసెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ అవైలబిలిటీ అనేది ఉంటుందా? ఉండదా? ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే అని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు నో అని సమాధానం వచ్చిందంటే, నో అనే చెప్తారనమాట. అండ్ థర్డ్‌దొచ్చేసి పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళకి ఏమైనా ఇదివరకు పాస్ట్‌లో అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉండొచ్చు. దాంట్లో వాళ్ళు దెబ్బతిని ఉండొచ్చు. దాంట్లో వాళ్ళు గాయపడి ఉండొచ్చు. వాళ్ళ మనసు ముక్కలై ఉండొచ్చు. వాటెవర్. సో, మళ్ళా అటువంటి దాన్ని వాళ్ళు తీసుకోలేకపోవచ్చనమాట. సో, ఎందుకొచ్చింది? నా వల్ల కాదు. ఒకసారి నేను దెబ్బతిన్నాను కదా! మళ్ళా నేను ఇంకొకసారయితే అందులో అడుగుపెట్టి మళ్ళా నాకు నేనైతే హాని చేసుకోలేను. నేను ఇంతవరకు పడింది చాలనుకోవచ్చు. సో, మీ యొక్క ప్రపోజల్‌ని వాళ్ళు సున్నితంగా తిరస్కరించొచ్చనమాట. సో, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యామంటే, అమ్మో! నేను వల్నరబుల్‌గా మారిపోతానేమో అవతల పక్క వ్యక్తికి. ఎందుకంటే అంత డిపెండెన్సీ పెరిగిపోతుందేమో తర్వాత. ఏదైనా కావాలన్నా సరే, లేకపోతే ఏమైనా చేయాలన్నా సరే ప్రతి దానికి వాళ్ళని అడగాల్సొస్తుందేమో. లేపోతే నాకు వీక్‌నెసెస్ అన్నీ కూడా బయట పడిపోయి, నేను వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా మారిపోతానేమో అని చెప్పి కొన్ని భయాలుంటాయి. కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయన్నమాట వాళ్ళలో. ఇటువంటి వాటి వల్ల నాకు ఫ్యూచర్‌లో ఏమైనా హాని జరగొచ్చు అని చెప్పి వాళ్ళు ముందుగానే ఎందుకొచ్చింది? మనం హ్యాపీగా మన పని మనం చూసుకుందాము. ఇటువంటివి మనకొద్దు. ఇటువంటి రిలేషన్‌షిప్స్ సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ ఎళ్ళడం నాకొద్దని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు వద్దనే చెప్తారు. ఖచ్చితంగా నో అని చెప్తారు. ఇది కూడా ఖచ్చితంగా ఇది కూడా చాలా వాటిలో ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటుందన్నమాట. సో, ఇది కూడా ఇదొక రీజన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంపాటబిలిటీ అన్నమాట. అంటే సపోజ్ ఒకసారి ఆలోచించండి. మీరేదో ఒక వ్యక్తికి ఏదో చెప్పేసారు. చెప్పిన తర్వాత అప్పటికప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఇద్దరు ఓకే. ఓకే. అనేసుకున్నారు. ఫ్యూచర్‌లో ఏమైనా గొడవలయ్యాయనుకోండి. గొడవలయిన తర్వాత ఇద్దరు ఒకే మాట మీద నిలబడతారని చెప్పి ఏంటి గ్యారంటీ? అటువంటి గ్యారంటీ లేదు కదా! సో, అటువంటి కంపాటబిలిటీ ఇద్దరి మధ్యలో లేనప్పుడు అవతల పక్క వ్యక్తి గనుక ఈ విధంగా ఫ్యూచర్‌లో ఏమైనా గొడవలొస్తాయి. అటువంటి టైంలో నా యొక్క ఒపీనియన్ అనేది ఖచ్చితంగా డీవియేట్ అవుతుంది. సో, అటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేనైతే యాస్ ఆఫ్ నౌ, నో చెప్పడం మంచిదని చెప్పి నో కూడా చెప్పే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. కొద్దిగా ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించేవాళ్ళు ఈ విధంగా కూడా చేస్తారు. అట్లా కాకుండా ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఏదో ఓకే అని చెప్పేసుకొని తర్వాత బాధపడడం కన్నా, నా క్యారెక్టరిస్టిక్స్‌కి లేకపోతే నాకున్న క్యారెక్టర్‌కి మన ఇద్దరికి మధ్యలో సెట్ అవ్వదు. మనిద్దరికీ కంపాటబుల్‌గా లేదు అని చెప్పి కూడా మనకైతే రిజెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. ఇది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఇష్యూస్ అన్నమాట.
మీకెంత ప్రేమున్నా, వాటెవర్ ఇట్ ఈస్ మీరేం చేస్తున్నా, ఏం జరిగినా సరే, అవతల పక్క వ్యక్తికి మీరు దాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే ఏం చేసినా వేస్ట్ అనమాట. మేబీ ఏమైనా కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల మీకేమైనా రిజెక్షన్ రావచ్చు. లేకపోతే కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల రిలేషన్‌షిప్ అనేది పాడవచ్చనమాట. ఖచ్చితంగా పాడవచ్చు. సో, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా? మీరేమైనా మీ ఫీలింగ్స్‌ని సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారా? లేకపోతే వేరే రకంగా ఏమైనా ఎక్స్‌ప్రెస్ చేస్తే ఏదన్నా కొద్దిగా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నది ఎప్పుడు చూసుకోవాలి. లేకపోతే ఈ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళైతే నో చెప్పడానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే టైమింగ్ అనమాట. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో చెప్తున్నాం మనము? ఏ టైంలో మనం వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము? ఏ టైంలో మనం ఏం చేస్తున్నాము? వాటెవర్ ఇట్ ఈస్ అన్నమాట. సో, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆహ్, ఆ మూమెంట్‌లో, ఆ టైంలో వాళ్ళకున్న మానసిక స్థితి వల్ల, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఆ మూమెంట్‌లో వాళ్ళకేమంటే మీ యొక్క ప్రపోజల్ నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఆ మూమెంట్ అది ప్రయారిటీ కాదు. ఆ టైంలో అది ప్రయారిటీ కాదు. వాళ్ళకి వేరే యాంబిషన్స్ ఏవో ఉన్నాయి. వాళ్ళేదో చేద్దాం అనుకుంటున్నారు. సో, ఇటువంటి టైమింగ్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. ఓన్లీ ఏదో ప్రపోజల్ అది మాత్రం చెప్పడం లేదు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే మీరేదైనా ఒక పాయింట్ చెప్పాలి. మీ వైఫ్‌తో ఏదైనా చెప్పాలి. మీ హస్బెండ్‌తో ఏదైనా చెప్పాలంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి మీరు. ఆయనే కదా చూసుకుంటాడు కదా! అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పేసామంటే ఆ మూమెంట్‌లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు కదా మనకి. వాళ్ళు ఏదైనా పిచ్చి మూడ్‌లో ఉన్నారనుకున్నాను ఏదో ఒకటి చేస్తారు మళ్ళా. మళ్ళా ఏదో గొడవలు అవుతాయి. రకరకాలుగా నానా రభస అవుతుందన్నమాట. అట్లా కాకుండా ఒక మంచి టైం చూసుకొని చెప్పడమో, లేకపోతే ఏదైనా ఒక మంచి మూమెంట్ ఏదైనా చూసుకొని చెప్పడం ఇట్లాంటివేమైనా చేస్తే ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కొన్నిసార్లు నేను చెప్పేదేమంటే మీకు రిజెక్షన్ రావచ్చు. రిజెక్షన్ రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ విధంగా టైమింగ్ ఇష్యూస్ కూడా అవ్వచ్చనమాట. వాళ్ళు ఆ టైంలో రెడీగా లేరు. రెడీగా లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? వదిలేసేయండి అనమాట. సో, ఇది ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోస్ట్, మోస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఎప్పుడు కూడా ఇది అందరూ మర్చిపోతూ ఉంటారు. ఆ! నేను నా వైపు నుంచి నేను బానే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను గదా! నా వైపు నుంచి నేను మొత్తం ఇస్తున్నాను గదా! అవతల పక్క వ్యక్తులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అంటాడు. మనం ఎట్టా చెప్తాం దాన్ని? మనం ఎలాగా దాన్ని కన్వే చేయగలుగుతాం? అది తప్పు గదా! అవతల పక్కోళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరేగా ఉండొచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ ఖచ్చితంగా వేరే అవుతాయి మనిషికి, మనిషికి. మనకు ఎక్స్‌పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. అవతల పక్క వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి అవతల పక్కోళ్ళు సరిపోతారు. కానీ అవతల పక్కోళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి నువ్వు సరిపోతావో లేదో నీకెట్లా తెలుస్తుంది? వాళ్ళు నీకన్నా బెటర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చూస్తున్నారేమో! నీకన్నా బెటర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారేమో! నీకన్నా బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్‌ని ప్రొవైడ్ చేసే వాళ్ళని చూస్తున్నారేమో! నీకన్నా మంచి సొసైటీలో స్టేటస్ ఉన్న వాళ్ళని చూస్తున్నారేమో! ఇవన్నీ కూడా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనంతట మనం మన వైపు నుంచి ఆలోచించుకోకుండా, అవతల పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేసి, వాళ్ళు నో చెప్పేసారు. నా వల్ల ఇంకేం కాదు. నా జీవితం ఇక్కడితోటి అయిపోయిందని చెప్పి, మనంతట మనం బాధపడిపోయి, మనకు మనం హాని చేసుకోవడం తప్పితే ఏమీ జరగదనమాట. ఎప్పుడు కూడా ఏ రిలేషన్‌షిప్ బావుండాలన్నా సరే, అటు ఇటు ఇద్దరు కూడా ఓకే ఉండాలి. ఒకే పడవ మీద ప్రయాణం చేస్తూ ఉండాలి. అంతే తప్పితే ఒకళ్ళు ఒకలాగా, ఒకళ్ళు ఒకలాగా ఉంటే ఖచ్చితంగా అది ఎప్పుడు ఎక్కువ కాలం కొనసాగదు ఎప్పుడు కూడా. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అవతల పక్క వ్యక్తి యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా ఏ రిలేషన్‌షిప్ అయినా సరే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వాటెవర్ ఇట్ ఈస్. మీరు ఉద్యోగంలో పనిచేస్తున్నా, మీరు ఒక వైవాహిక జీవితంలో ఉన్నా, లేకపోతే ఏదో మీ గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో మీరేదైనా ప్రేమలో ఉన్నా, వాటెవర్ ఇట్ ఈస్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌తో మ్యాచ్ అవ్వవు. ఒక రిలేషన్‌షిప్‌లో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. ఆ కాంప్రమైజ్ అవ్వడానికి మనం రెడీగా ఉన్నామా లేదా? ఫ్యూచర్‌లో వచ్చే కాంప్లికేషన్స్‌ని ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా? లేకపోతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా మనం మారగలుగుతామా లేదా ఫ్యూచర్‌లో? అన్నది ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా మీరైతే రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా! వాళ్ళ ఆ మూవ్‌మెంట్‌లో వాళ్ళ పర్సనల్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో, మనం ఎంత చేసినా వాటెవర్ ఇట్ ఈస్ మనం ఏం చేసినా సరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ గ్రోత్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. యాస్ ఆఫ్ ఎట్ దిస్ మూమెంట్ వాళ్ళు పర్సనల్‌గా గ్రో అవ్వాలి. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళేంటో సొసైటీలో చాటి చెప్పాలి. వాళ్ళ విజయం ద్వారా లేకపోతే వాళ్ళు సంథింగ్ ప్రిపేర్ అవుతున్నారు. ఏదో చదువుకుంటున్నారు. ఏదో జాబ్ చేయడానికి ఏదో చూస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు సొసైటీకి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అటువంటి పర్సనల్ గ్రోత్‌లో అటువంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్ళతో మనం వెళ్లి చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి మనకు మనం బాధపడిపోవడం వల్ల వచ్చే ఉపయోగం లేదన్న. నయా పైసా లేదన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్రయారిటీస్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళకి. సో, ఇది కూడా గౌరవించండి ఎప్పుడు కూడా. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇంక ఇవేమి గాదు. ప్రతీదీ వర్కౌట్ అవుతుంది. ఇంకా నాకు ఏ పాయింటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఒప్పుకోకపోవడం అంటే, ఒకే ఒక రీజన్ కెమిస్ట్రీ వర్క్ అవ్వట్లేదు అంతే. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేమనమాట. సో, ఇటువంటి రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు ఫిజిక్స్, మ్యాథ్స్ ఇటువంటివి ఏమి పనిచేయవనమాట. ఓన్లీ కెమిస్ట్రీయే పనిచేస్తుంది. సో, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. వదిలేసేయండి అంతే. మనం ఏం చేయలేమనమాట. సో, ఇంకేవి నన్ను రిజెక్ట్ చేయడానికి అసలు వేరే ఆప్షనే లేదు అనుకుంటే ఏమంటే, ఇంక అంతే మనం ఏం చేయలేం. మన చేతిలో లేదు ఇంక అంతే అనమాట. వదిలేసి హ్యాపీగా మన పని మనం జూసుకోవడమే అనమాట. మనం జూసుకొని మన పర్సనల్ గ్రోత్ మనం జూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట. సో, ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండనమాట. అంతేగాని ఏదో అవతల పక్క వ్యక్తి అంటే ఆ వ్యక్తి అంటే నాకు చచ్చేంత ఇష్టము. ఆ వ్యక్తి ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను ఇట్లాంటివన్నీ కూడా చెప్పకూడదనమాట ఎప్పుడు కూడా. ఓకే. ఏముంది? అయిపోయింది అక్కడితోటి అయిపోయింది. వదిలేసేయి. అయిందా? వర్కౌట్ అయిందా? ఓకే.
లేకపోతే వదిలేసేయి. అంతే తప్పితే ఎక్స్‌ట్రీమ్‌గా డెసిషన్ తీసుకోవడం అనేది చాలా తప్పనమాట ఎప్పుడు కూడా. సో, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి సిట్యుయేషన్ ఫేస్ అయినా సరే, ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఏమంటే అక్కడితోటే ఏది అయిపోలేదు. ఆ ఫేజ్ అక్కడితోటే అయింది. మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి. లేకపోతే అక్కడితో ఆపేసి వేరే కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండనమాట. వాటెవర్ ఇట్ ఈస్ ఏ రిలేషన్‌షిప్ అయినా సరే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో, ఈ పాయింట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.